అందరికీ రంగవల్లికకు స్వాగతం. ఈరోజు మన రంగవల్లికలో చూస్తున్న ముగ్గు సంక్రాంతి ముగ్గులు అంటే ధనుర్మాసం ముగ్గుల్లో ఒకటి. 19 చుక్కల నుంచి 10 వచ్చే వరకు పెట్టుకోవాలి. మధ్య చుక్క అనమాట. ఎప్పుడైనా సరే సెంటర్ నుంచి కలుపుకుంటూ వెళ్తే ఈజీగా వస్తుంది, ఎలాంటి తప్పులు లేకుండా వస్తుంది అనేది నా నమ్మకం. అందుకే 19కి మధ్య చుక్క అంటే 10వ చుక్కని సెంటర్ చేసి రౌండ్ చేసుకున్న తర్వాత దాని చుట్టూరు 6 పలకలు గీతలుగా అంటే చుక్కల్ని కలుపుకుంటూ ఈ విధంగా గీతలు కలుపుకోవాలి. మధ్యలో ఇస్తరాకును వేయడం కోసం ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా వరుసగా ఉన్న 2 చుక్కల్ని కలుపుకుంటూ ఇలా ఒక హాఫ్ సర్కిల్ లాగా వేసుకోవాలి. దాని తర్వాత ఏ చుక్కల్ని అయితే మనం కలిపామో అదే లైన్లో అంటే 4 చుక్కల వరకు ఇలా రౌండ్ల కిందకి తిప్పుకుంటూ వెళ్ళాలి. అలాగే పక్కన నెక్స్ట్ దానికి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకుంటే మనకి గోపురం లాగా వస్తుందన్నమాట. ఇది ఫైనల్గా అంతా అయ్యేసరికి విస్తరాకులాగా వస్తుంది. సో ఇది అయిపోయిన తర్వాత మనకి ఆ సెంటర్ విస్తరాకు తర్వాత సెంటర్లో ఇలా దాన్ని ఏమంటారు, ఇక్కడ కూడా సేమ్ మనం సెంటర్లో ఏ విధంగా అయితే మధ్య చుక్కను వదిలేసి చుట్టూరు 6 చుక్కల్ని కలుపుకుంటూ 6 గీతలు గీసుకున్నామో అదేవిధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకుంటే ఒక చాక్లెట్ షేప్ లాగా వస్తుందన్నమాట. ఆ తర్వాత మనం చుట్టూరు శంఖాలను వేసుకోవాలి. దానికోసం కార్నర్ పాయింట్ చుక్క ఉంటుంది కదా, అక్కడి నుంచి అటొక చుక్క ఇటొక చుక్క కలుపుకుంటూ మనం శంఖం పైన కోణం ఉంటుంది కదా, ఆ కోణాన్ని గీసుకోవాలి. అలా అంటే మీకు ఎలా చెప్పాలో తెలియడం లేదు. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా మనం శంఖాలను వేసుకోవాలి. నేను ఎప్పుడైనా సరే ముగ్గు తప్పు రాకూడదు అనుకుంటే మొత్తం ఎన్ని కోణాలు అంటే ఎన్ని సైడ్స్ ఉంటాయో అన్ని సైడ్స్ని ఒకేసారి వేసుకుంటూ ఉంటానన్నమాట. సో ఒక పక్క నుంచి కలుపుకుంటూ వెళ్ళిపోయామనుకోండి, ఎక్కడో ఒక చోట తప్పు అనేది అవుతుంది. అదే మనం ఇప్పుడు శంఖం వేస్తున్నాను కదా, అదే శంఖాన్ని అన్ని వైపులా వేసాను అనుకోండి, సో నాకు తప్పు వచ్చినా సరే ఆ చుక్కల్ని మరొక విధంగా అంటే ఒక చోట తప్పు జరిగినా మొత్తం అన్ని చోట్ల అదే విధంగా ఉంటుంది కాబట్టి, అన్ని పక్కల అదే విధంగా ఉంటుంది కాబట్టి దాన్ని ఈజీగా మనం వేరే రకంగా మోడిఫై చేయడానికి అవుతుంది. అదే ఒక పక్క నుంచి అలా కలుపుకుంటూ వెళ్ళిపోయాం అనుకోండి, మరో పక్కన తేడా వస్తుంది, అసలు సంబంధం లేకుండా అయిపోతుంది అనమాట. ఇది నా నమ్మకం. సో మీరు ఎలా నమ్మితే అలానే ఫాలో అయిపోండి, మీకు ఈజీగా ఉంటే అది. ఇక శంఖాలను కలుపుకుంటూ మనం ఒక కమలం రూపంలో తీర్చుకోవాలన్నమాట ఉన్న చుక్కల్ని. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా మీరు ఈ విధంగా తీర్చుకోవాలి కమలాల్ని. సో ధనుర్మాసం అంటేనే కమలం, చందమామ, అలాగే చాప ముగ్గులు, బీరకాయ ముగ్గులు ఇలా అంటారు కదా. సో ఈ ముగ్గులు వేస్తేనే ఆ సంక్రాంతి కళ కనిపిస్తూ ఉంటుంది. సో ఫైనల్గా అంతా అయిపోయిన తర్వాత ఇలా ముగ్గుతోని పుప్పొళ్ళలాగా మనం తీర్చుకొని అలాగే చిన్న చిన్న షేడింగ్స్ ఇచ్చుకొని ఇలా డిజైన్ చేసుకుంటే కలర్ఫుల్గా చాలా బాగుంటుంది.